వెల్కమ్ బ్యాక్. 5 రాష్ట్రాల ఎన్నికలు ముగిశాయి. కొద్దిసేపటి క్రితమే రెండో దశ పోలింగ్ ముగిసింది పశ్చిమ బెంగాల్లో. పూర్తి సమాచారాన్ని నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, ఏంటి అసలు పశ్చిమ బెంగాల్లో రెండో విడత పోలింగ్ ఏ విధంగా ముగిసింది? ఒకవైపు మమతా బెనర్జీ తీవ్ర స్థాయిలో బీజేపీ పైన మండిపడుతోంది. అసలు భవానీపూర్లో ఇంతకు ముందు జరిగిన సంఘటనలన్నీ కూడా మనం చూసాము. ఇవాళ ఓవరాల్ పోలింగ్ అప్డేట్ ఏంటి? దాదాపు అంటే ఎంతో ఉత్కంఠభరితంగా ఉన్నటువంటి ఇటు పశ్చిమ బెంగాల్ ఎన్నికల పర్వం మాత్రం దాదాపు 4 నెలల నుంచి కూడా నువ్వా నేనా అంటూ కూడా అటు బీజేపీ ఇక్కడ తృణమూల్ కాంగ్రెస్ మధ్య జరిగినటువంటి పోరు ఎట్టకేలకు ఇప్పుడు సమయం మనకు దాదాపు 6 గంటలు ఎలక్షన్ కమిషన్ ఆధారంగా ఏదైతే సమయం ఉందో అది మొత్తం కూడా పూర్తయింది. 5 గంటల వరకు కూడా 90% ఓటింగ్ నమోదు ప్రక్రియ జరిగింది అన్నటువంటిది ఎన్నికల కమిషన్ అధికారికంగా ప్రకటించినటువంటిది. కానీ ఏదైతే మనకు ఇక్కడ 294 స్థానాలకు గాను మొదటి దఫా ఏదైతే ఉందో అందులో మనకు 152 స్థానాలకు జరిగినటువంటిది. దాదాపు 93% మొదటి దఫా దాంట్లో మనకు ఓటింగ్ ప్రక్రియ కొనసాగింది. రెండవ దాంట్లో 5 గంటల వరకు మాత్రము 90%, అంటే దాదాపు మనకు గంట సేపు చాలా కీలకమైనటువంటి ఉంటుంది. చాలా మటుకు కూడా ఉదయం అంతా కూడా ఇక్కడ పశ్చిమ బెంగాల్, ఇక్కడ కోల్కతా ఈ ప్రాంతాలంతా కూడా వర్షం పడింది. అయినా కూడా బారులు తీరినటువంటి మహిళలు, వృద్ధులందరూ కూడా కొంత కనపడ్డారు. కానీ ఏదైతే వర్షం పడిన తర్వాత మరి కొంతసేపు కొంత ఓటు వేసేటటువంటి సంఖ్య తగ్గిందని చెప్పవచ్చు. సాయంత్రం మనకు 5 గంటల నుంచి 4 గంటల నుంచి కొంత వాతావరణం కూల్ కావడంతో, ఎందుకంటే ఇక్కడ వాతావరణం కూడా చాలా ఇంపార్టెంట్ ఓటింగ్ ప్రక్రియలో ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ పశ్చిమ బెంగాల్ చాలా ఇప్పుడు ఉండేటటువంటి చాలా హీట్ ప్లేస్. ఇక్కడ అంటే వయోవృద్ధులు కూడా బయటికి రావడానికి చాలా కష్టమైనటువంటి వెదర్. ఇక్కడ ఇది కూడా చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది ఇక్కడ ఓటింగ్ ప్రక్రియలో. దాదాపు 4 గంటల నుంచి 6 గంటల వరకు చాలా ఇక్కడ ముఖ్యమైనటువంటి టైం అని చెప్పవచ్చు. దాదాపు మనకు ఇక్కడ అంటే 3 గంటల నుంచి 5 గంటల వరకు కూడా 70% ఉన్నది 90% అయింది. ఇక్కడ దాదాపు మనకు 20% పెరిగినటువంటిది. ఇక్కడ 5 గంటల నుంచి 6 గంటల వరకు కూడా చాలా ముఖ్యమైనటువంటిది. మరి కొద్దిసేపట్లో ఎన్నికల కమిషన్ దీనికి సంబంధించినటువంటిది నంబర్ అంటే పర్సెంటేజ్ దాదాపు 95 మధ్యలో మాత్రం ఖచ్చితంగా వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే బారులు తీరినటువంటి మహిళలు, వృద్ధులు కూడా ఇంకా క్యూ లైన్లో దాదాపు 5:45 సమయంలో కూడా ఉన్నారు. కొన్ని ప్రాంతాల్లో ఈవీఎంలు సరిగా పని చేయకపోవడంతో కొన్ని దాంట్లో కొంత టైంని కూడా పెంచినటువంటిది కూడా ఎలక్షన్ కమిషన్ కూడా అధికారికంగా కూడా ప్రకటించింది. మొత్తం మీద మాత్రము రెండవ దఫాకి సంబంధించినటువంటిది 142 స్థానాలకు గాను ఇక్కడ చాలా కీలకమైనటువంటి ఉదయం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా పలు ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ కొంత చెదురుమదురు సంఘటనలు కూడా జరిగినటువంటిది. ప్రతి దాడులు నిన్న సాయంత్రం నుంచి కూడా అటు టీఎంసీ ఎంపీపై జరగడము, ఇటు బీజేపీకి సంబంధించినటువంటి కార్యకర్తలపై దాడి చేయడము, ఇటు ఈవీఎంకు అంటే బీజేపీకి సంబంధించినటువంటిది పల్సావా ఏదైతే ఉందో దానికి నియోజకవర్గంలో అక్కడ ఈవీఎంలో బీజేపీకి సంబంధించినటువంటి అక్కడ అంటే ఏదైతే బీజేపీకి సంబంధించినటువంటి బటన్ పై ఒక స్టిక్కర్స్ ని అతికించారు. అది ఒక బీజేపీ కార్యకర్త లోపలికి వెళ్లి ఓటింగ్ ప్రక్రియలో చూడడంతో దానిని వీడియో బయటికి రావడం అన్నది. అంటే ఇక్కడ మనం ఒక అంశాన్ని కూడా ఇక్కడ ఖచ్చితంగా మాట్లాడాలి. ఏదైతే లోపలికి వెళ్ళేటప్పుడు మొబైల్స్ అన్ని కూడా బయట పెట్టాలి అన్నటువంటిది సెక్యూరిటీ ఎప్పుడు కూడా అలర్ట్ ఆ విధంగానే వెళ్తుంది. కానీ ఏదైతే వీడియో లోపలి నుంచి వచ్చినటువంటి వీడియో అది బీజేపీ కార్యకర్తనే బయటికి తీశారు అన్నటువంటిది ఇక్కడ ఒకటి మరి వస్తుంది. లేదు ఒక ఓటింగ్ వేయడానికి వెళ్ళినటువంటి వ్యక్తి తీసినటువంటి వీడియో అన్నది ఎట్టకేళ్లకు మాత్రము అక్కడ ఉండేటటువంటి వాళ్ళు కూడా ఎవరు కూడా మొబైల్స్ అన్నది కూడా తీసుకెళ్లరాదు. ఈ వీడియో ఎలా బయటికి వచ్చింది అన్నది ఇక్కడ ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ మనకు అంటే సాయంత్రం 5 నుంచి 9 గంటల వరకు జరిగినటువంటి పరిణామాల్లో దాదాపు ఓటింగ్ శాతము మొదటి ఏదైతే ఫేజ్లో 93% దాకా ఏదైతే రీచ్ అయ్యిందో, ఇదే విధంగా సెకండ్ ఫేజ్లో కూడా మహిళల ఓటింగ్ చాలా కీలకం ఇక్కడ జరిగినటువంటిది. కానీ ఇక్కడ చాలా మెయిన్ పాయింట్ ఒకటి చూడాలి. మొదటి ఫేజ్లో ఉదయం 7 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీ ఖచ్చితంగా అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి, మీ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలి అన్నటువంటి ఒక స్టేట్మెంట్. అది ఒక పొలిటికల్గా అనుకోవచ్చు, లేకపోతే యువతను ప్రోత్సహించే విధంగా అనుకోవచ్చు. అన్ని రకాలుగా కూడా స్టేట్మెంటు మొదటి ఫేజ్లో చాలా బలంగా పనిచేసింది. సెకండ్ ఫేజ్ ఈ రోజు కూడా సేమ్ అదే అలాంటి స్టేట్మెంట్ ఇవ్వడము. ఇక్కడ సెకండ్ ఫేజ్లో కూడా ఖచ్చితంగా ఓటింగ్ సరళి మాత్రము 90 దాటింది ఇప్పటి వరకు.
కళ అయితే రెండో విడతలో జరిగిన పోలింగ్ తీరు పైన మమతా బెనర్జీ చాలా సీరియస్ అయ్యారు. అంటే ప్రజాస్వామ్యంలో ఇంతటి దారుణ పరిస్థితులు ఎప్పుడూ చూడలేదు అంటూ కూడా మండిపడ్డారు. అటు అధికారులు కానీ బలగాలు కానీ బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నాయని చెప్పేసి మమతా బెనర్జీ తీవ్ర స్థాయిలో ఆరోపణ చేశారు. అసలు అక్కడ జరిగిన అలజడి ఏంటి, ఏం జరిగింది? ఖచ్చితంగా మనము మొదటి ఫేజ్లో జరిగినటువంటి దాడులు, అటు హుమాయూన్ కబీర్ నౌదాడాలో జరిగినటువంటి దాడి చాలా హైలైట్ అయినటువంటి అంశం. అక్కడ అంటే నౌదాడా అన్నది కూడా చాలా క్రియాశీలకమైనటువంటి నియోజకవర్గము. ఇక్కడ ఓటింగ్ కూడా ఇటు ముషీరాబాద్, తర్వాత నౌదాడా, ఇక్కడ మనకు దక్షిణ పరిగణ, ఉత్తర పరిగణ, తర్వాత మాల్దా, ఈ ప్రాంతాలంతా కూడా చాలా కీలకమైనటువంటి మొదటి దఫాలో ఇక్కడ మనకు నౌదాడాలో జరిగినటువంటి దాడి, దాదాపు నాటు బాంబులు దొరకడము, నాటు బాంబులతో ఏదైతే దాడి చేసినటువంటి సమయంలో ఒక మహిళ కూడా తీవ్రంగా గాయపడ్డది. ఆ విషయాన్ని తీసుకొని అంటే ఏపీ యూజేకి సంబంధించినటువంటి హుమాయూన్ కబీర్ పార్టీ, అంటే తృణమూల్ కాంగ్రెస్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి, అక్కడ తృణమూల్ కాంగ్రెస్ మమతా బెనర్జీ శిష్యుడే ఈ హుమాయూన్ కబీర్. ఇక్కడ పెద్ద తేడా ఏమీ లేదు. వాస్తవం చెప్పాలి అంటే బయటికి వచ్చాక ఇక్కడ చాలా ధర్నా చేయడము, తర్వాత అక్కడ దాడులు, దీనిని టీఎంసీ ఖండించడము, తర్వాత నేరుగా ఏదైతే బాబ్రీ మసీద్ కట్టడం దగ్గర కూర్చొని ధర్నా చేసినటువంటి పరిణామం ఇక్కడ మనమంతా కూడా ఎక్స్క్లూజివ్గా, ప్రైమ్ లైన్ ఎక్స్క్లూజివ్గా కూడా ప్రజెంట్ చేసినటువంటిది. కానీ ఇక్కడ మొదటి దఫాలో టీఎంసీ చేసినటువంటి దౌర్జన్యాలు ఒకవైపు అయితే, సెకండ్ దాంట్లో ఇటు బీజేపీ మా మీద చేసింది అన్నటువంటిది తృణమూల్ కాంగ్రెస్, అటు బీజేపీ కూడా తృణమూల్ కాంగ్రెస్ కావాలనేసి బీజేపీ కార్యకర్తల మీద కూడా దాడులు చేస్తుంది అన్నటువంటిది. ఇక్కడ ఈవీఎంకి సంబంధించినటువంటి ట్యాంపరింగ్ జరిగింది అంటూ కూడా ఇక్కడ సువేంద్ర అధికారి నేరుగా అక్కడ ఈవీఎం సెంటర్ దగ్గరికి వస్తున్నటువంటి సమయంలో అటు తృణమూల్ కాంగ్రెస్ కి సంబంధించినటువంటి కార్యకర్తలు దొంగ దొంగ చోర్ చోర్ అన్నటువంటి నినాదాలను కావాలనేసి రెచ్చగొట్టే విధంగా అక్కడ నిరసనలు తెలియజేసిన సమయంలో అక్కడ ఫోర్స్ కూడా వాళ్ళ మీద అటాక్ చేసినటువంటిది ఇక్కడ జరిగినటువంటిది. అంటే ఇక్కడ మనకు వాళ్ళని రెచ్చగొట్టే విధంగా టీఎంసీ చేసింది. ఇక్కడ గతంలో జరిగినటువంటి పరిణామాలను అనుకోవచ్చు. గతంలో 2021లో జరిగినటువంటి అంటే ఇక్కడ మనకు నందిగ్రామ్లో మమతా బెనర్జీ ఓడిపోయాక దానికి సంబంధించినటువంటి ఎఫెక్ట్ ఇక్కడ భవానీపూర్, అంటే భవానీపూర్లో ఇప్పుడు ఇద్దరు కూడా ఢీ కొన్నటువంటిది ఇక్కడ మమతా బెనర్జీ, తర్వాత సువేంద్ర అధికారి కూడా ఇద్దరు కూడా. కానీ ఆ గతములో ఏదైతే ఓటమి నందిగ్రామ్లో చూసిందో మమతా బెనర్జీ, ఇక్కడ మాత్రం భవానీపూర్లో ఖచ్చితంగా అంటే ఇక్కడ గెలిచి తీరి ప్రతీకారం తీర్చుకునే విధంగా మాత్రము మమతా బెనర్జీ ఇక్కడ వ్యాఖ్యలు, తర్వాత దాడులు ఇదంతా కూడా టోటల్ ఓవరాల్ గా మనకు మొదటి ఫేజ్ లో, సెకండ్ ఫేజ్ లో ఇరు పార్టీలు సమానంగా ఇక్కడ జరిగినట్లుగా మొత్తం అంతా కూడా మీడియా ముఖంగా అందరూ చూసినటువంటి వాస్తవం ఇది.